హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం కొబాటో వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. ఇది వచ్చేసి 4 వీల్ ట్రాక్టర్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. కొబాటోలో MU4501 4 వీల్ ట్రాక్టర్ అనమాట. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొబాటో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాతనే నచ్చితేనే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే టైం పాస్ కోసం అయితే అస్సలు చేయొద్దనమాట. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. వెహికల్ వచ్చేసి 2022 వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 2022లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. 1 ఇయర్ వెహికల్ అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. రేపు 2024 మారుతుంది కాబట్టి 2 సంవత్సరాలు అయితే అవ్వచ్చు, ఒక సంవత్సరం అయితే అవ్వచ్చు. పేపర్లు అయితే చెక్ చేసుకుని నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే మనకి 100 గంటలు మాత్రమే తిరిగింది. సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా ఇదే 100 గంటలు మాత్రమే తిరిగిందనమాట. చాలా తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్. అలాగే ట్యాంపరింగ్ కూడా ఏం చేయలేదన్నమాట. రీడింగ్ అనేది ఒకసారి షోరూంలో చెక్ చేసుకోండి. ట్యాంపరింగ్ ఇంజిన్ రీడింగ్ ఒక ట్యాంపరింగ్ అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, బ్రేక్లు మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. అలాగే రేపు 2024 సంవత్సరానికి ఎవరైనా కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వెహికల్ అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు చాలా తక్కువ ప్రైజ్ అయితే వస్తుందన్నమాట. షోరూంలో కన్నా తక్కువ ప్రైజ్ అయితే వస్తుంది. అది కూడా 100 కిలోమీటర్లు తిరిగిన వెహికలే కాబట్టి పెద్దగా తేడా అయితే ఉండదన్నమాట. కొత్త వెహికల్కి, సెకండ్ హ్యాండ్ వెహికల్కి తేడా అయితే ఉండదు. కాబట్టి నా మాటిని ఎవరైనా కొత్త వెహికల్ కొనాలి, అలాగే కొబాటో వెహికల్ తీసుకోవాలి, 4101 బండి తీసుకోవాలి, 4 వీల్ ట్రాక్టర్ అనుకుంటే ఈ వెహికల్ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా జెన్యూన్గా ఉంది అనమాట. అలాగే ప్రైస్ కూడా మనకి 6,50,000 అయితే చెప్తున్నారు. ఈ 6,50,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందన్నమాట. వానర్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. వానర్ చెప్తున్న ప్రైస్ అనేది ఫిక్స్ అయితే కాదు, ఫైనల్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో సిరిసిల్ల డిస్టిక్లో అవుతుందన్నమాట. సిరిసిల్ల డిస్టిక్లో, సిరిసిల్ల సిటీలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వానతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోండి. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. అలాగే టైం పాస్ కోసం అయితే అస్సలు చేయొద్దనమాట. ఆంధ్ర నుంచి వెహికల్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకరోజు ముందే అయితే వెళ్ళి మాట్లాడుకోండి, తీసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ NOC అన్నీ మార్చుకోవాలి, పేపర్లన్నీ మార్చుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆంధ్ర వాళ్ళు నాకు అయినా పర్వాలేదు, కొద్ది కాస్ట్ అయినా పర్వాలేదు, నాకు మంచి వెహికల్ ఉంది తీసుకుంటాను అనుకున్న వాళ్ళైతే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోండి, ఓకేనా. టైం పాస్ కోసం అయితే అస్సలు చేయొద్దనమాట. ఆల్రెడీ నాకు ఇది 3సారి 4సారి చెప్పడం జరిగింది కాబట్టి నేనైతే చెప్తున్నాను మీకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇది 6,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. 4 వీల్ ట్రాక్టర్ 100 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. చాలా జెన్యూన్ వెహికల్ అనమాట. 2022లో తీసుకున్న వెహికల్ అయినా సరే మనకి 6,50,000 అయితే చెప్తున్నారు. దీంట్లో కూడా కొద్దిగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అలాగే మీ దగ్గర వెహికల్ అమ్మాలి అనుకుంటే నాకైతే ఇక్కడ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది మన ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట.